దివంగత నేత ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కదిరిలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సోదరులారా, ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి గాని, జిల్లా స్థాయి గాని, నియోజకవర్గ స్థాయి గాని, గ్రామ స్థాయిలో గాని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, అనేక మంది రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు. ఆ నిలిచిపోయిన వాళ్ళల్లో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గర్వంగా చెప్పుకోవచ్చు సోదరులారా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అతను కేవలం 5 సంవత్సరాల 9 నెలలు పాలన సాగిస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, యావత్ ప్రపంచానికే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఆద్యుడం పోసి ఈ దేశంలోనే ఒక అనేకమైనటువంటి మనలు పొందినటువంటి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అంటే ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతు అప్పుల రుణమాఫీ అయితేనేమి, విద్యుత్ బకాయిల రద్దు అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, అనేక సంక్షేమాలకు పాత్ర వేసి ఈ రోజు 4% మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించి ప్రతి పేదవారి కుటుంబంలో ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఐఏఎస్, ఐపీఎస్ చూడగలిగినారంటే ఈ రోజు ఆ మహానేత చదివేని ఈ రోజు సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం అనే దానికి మారిపోయారు ఆయన. కాబట్టి ఆ యొక్క సంక్షేమం మళ్ళీ రావాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క మరో ముందడుగు వేసి అభివృద్ధి బాటలో ప్రయాణించాలంటే ఆయనకు తగ్గ తనయుడుగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ యొక్క పాలనను తండ్రికి తగ్గట్టుగా పరిపాలించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు యావత్ ప్రపంచాల మనలు పొంది ఆ సంక్షేమం మళ్ళీ రావాలని రాజన్న పాలన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రాజన్న రూపంలో సంక్షేమ పథకాలు అందిస్తాడని ఒక భరోసాతో రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే కేవలం 2 సంవత్సరాల 3 నెలల 4 నెలల ఈ యొక్క పాలనలో ఈ కూటమి పాలన విసిగిపోయి మరో రాజన్న పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత తిరుగులేని మెజార్టీతో ఈ రాష్ట్రంలో మరోమారు ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నాడు. ఆ సంక్షేమాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ హాజీ మక్బూల్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుంటే జననేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలోనే కలికితురాయిలు అన్నటువంటివి ఆరోగ్యశ్రీ పుణ్యమాని ప్రతి పేదవాడు ఈ రోజు ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. అలాగే ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రుల్లో మన దివంగత మహానేత కూడా ఒకడు అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. భౌతికంగా ఆయన లేకపోవచ్చు కానీ అందరి హృదయాల్లో నిండుగా కొలువై ఉన్నటువంటి నాయకుడు దివంగత మహానేత మన డాక్టర్ కదిరికి సరఫరా చేశారు. అలాగే చెర్లోపల్లికి సంబంధించినటువంటి డ్యామ్ లో కూడా ఈ రోజు ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వాటర్ కూడా ఆయన పుణ్యం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మన టైం బాగాలేక మధ్యాంతరంగా తనుదాలించినటువంటి దివంగత మహానేత యొక్క మార్గంలో నడవాలని చెప్పేసి ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తండ్రికి మించిన తనయుడై అన్ని విధాల సుపరిపాలన గావించి ప్రతి ఒక్క చోట
రైతు భరోసా కేంద్రాలను, సచివాలయాలను, ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇంటికే పంపించినటువంటి మన నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈవీఎంల పుణ్యము, కూటమి ప్రభుత్వం యొక్క మోసపూరితమైన ఉద్దేశంతో మనము ఈసారి ఓడిపోయాం. తిరిగి 2029లో మన జెండా ఎగరాలి, మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి, మన మక్బూల్ బాయ్ గారు ఇక్కడ వచ్చేసేది ఎమ్మెల్యే కావాలి. అదంతా మీ అందరి ఆదిరాపాల వల్లనే జరుగుతుంది. దానికి ముందుగానే తక్షణం జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగనే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మండల ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అన్ని రోజులు వెయిట్ చేసేదానికన్నా ఇప్పుడే మనం అంటే ఏమి, మన పార్టీ అంటే ఏమి, మన పార్టీ ఎలాగా క్షేత్రస్థాయిలో స్టాండర్డ్ గా ఉన్నది అన్నటువంటిది కూడా మనం నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి నన్ను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సోదర సమానులు, మాకు మంచి మనిషి మక్బూల్ భయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న